సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? రెండిట్లో సర్వీస్ అనే టర్మ్ కామన్ గా ఉంది. సర్వీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఇంట్లో ఎయిర్టెల్ వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ వాడుతున్నాను అంటే ఎయిర్టెల్ ఒక సర్వీస్ ప్రొవైడర్, నాకు ఇంటర్నెట్ ని ఒక సర్వీస్ రూపకంలో నాకు ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఆ ఎయిర్టెల్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తే నేను అంత పే చేస్తాను ఆ సర్వీస్ కి. ఓకే, సేమ్ అప్లైస్ టు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఒక సాఫ్ట్వేర్ ని నేను ఇంటర్నెట్ లో యాజ్ ఎ సర్వీస్ రూపకంలో వాడటం. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్, సేల్స్ ఫోర్స్, జూమ్. చిన్న క్యాచ్ ఏంటంటే ఇక్కడ ఈ జీమెయిల్ ని కానీ, సేల్స్ ఫోర్స్ ని కానీ, జూమ్ ని కానీ మనం మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంటర్నెట్ లో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు లాగిన్ అయి పని అయిపోయిన తర్వాత లాగౌట్ కావచ్చు. అండ్ ఇంకొక క్యాచ్ ఏంటంటే కొన్ని ఫ్రీ సర్వీసెస్ కూడా ఉంటాయి. జీమెయిల్ అనేది లైక్ ఫ్రీ సర్వీస్, దీంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్స్ కూడా ఉన్నాయి. లైక్ సేల్స్ ఫోర్స్ లో కూడా ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి, సబ్స్క్రిప్షన్ మోడల్స్ ఉంటాయి. లైక్ సేమ్ అప్లైస్ టు జూమ్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? నేను ఒక వర్చువల్ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సర్వీస్ రూపకంలో వాడటం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ కానీ, లేకపోతే నెట్వర్క్ సిస్టమ్ కానీ, స్టోరేజ్ సిస్టమ్ ని కానీ యాజ్ ఎ సర్వీస్ అంటే నేను ఎంత వాడతానో అంత పే చేసుకుంటూ వాడటం, లేదా ఫ్రీ మోడల్స్ ఉంటే లైక్ ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్ EC2 సర్వీసెస్. I hope you found this video useful. Thank you so much.